నవరాత్రికి ఏర్పాటు చేసిన గర్భాకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటుంది. అప్పుడే సుధా భర్త రాజేష్ గదిలోకి వచ్చి సుధాతో ఇలా అంటాడు. సుధా, త్వరగా కానివ్వు, లేకపోతే మనం గర్భాకి లేట్ అవుతాము. 2 నిమిషాలండి, నేనిప్పుడే వస్తాను. ఆ మాట చెప్పి సుధా గదిలోంచి బయటికి వెళ్తుంది. గదిలోంచి బయటికి వెళ్లిన సుధా తన కూతురు నతాషా సిద్ధంగా ఉండటం చూస్తుంది. అరే నతాషా, నువ్వెందుకు తయారయ్యావ్? అమ్మా, నేను కూడా మీతో పాటు గర్భ ఆడ్డానికొస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను నతాషా, నీ చెల్లెలు సౌమ్య వికలాంగురాలు కదా. ఒకవేళ నువ్వు నాతో పాటు గర్భాకి వస్తే తనకి బాధగా ఉంటుంది. అప్పుడు రాజేష్ తన భార్యతో ఇలా అంటాడు. సుధా, మనం ఎప్పటి వరకు సౌమ్య కోసం నతాషా మనసు బాధ పెడతాం? సౌమ్య వికలాంగురాలు, కానీ నతాషా బానే ఉంది కదా. కానీ సౌమ్య ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా. నేను పని అమ్మాయికి కొన్ని గంటలు ఉండమని చెప్పాను. తను సౌమ్యాన్ని చూసుకుంటుంది. తన భర్త మాట విని సుధా సౌమ్య గదిలోకి వెళ్తుంది. సుధా చూసినప్పుడు వికలాంగురాలైన తన కూతురు కళ్లల్లో కన్నీళ్లు నిండి ఆకాశం వైపే చూస్తూ ఉంటుంది. ఏమైంది సౌమ్య, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? అమ్మా, నేను అవిటిదాన్ని కాకపోయుంటే నేను కూడా మీతో పాటు గర్భ ఆడ్డానికి వచ్చేదాన్ని. నాకు కూడా గర్భ ఆడాలని చాలా ఆశగా ఉంది. చూడమ్మా, నవరాత్రి 9 రోజుల్లో అమ్మవారిని ప్రసన్నురాలు చేయించుకోవడానికి ఎన్నో ఉపాయాలలో ఒక ఉపాయం గర్భ అంటే నాట్యం చేస్తారు. శాస్త్రాలలో అమ్మవారిని ప్రసన్నురాల్ని చేసుకోవడానికి నాట్యం ఒక దారని చెప్పారు. కాని సౌమ్య, అమ్మవారిని ప్రసన్నురాల్ని చేయడానికి నాట్యమే కాకుండా వేరే దారులున్నాయి. నువ్వు నీ మనసులో దుర్గమ్మ తల్లి పట్ల స్వచ్ఛమైన శ్రద్ధను నింపుకో. అమ్మవారు ప్రతి ఒక్కరి పట్ల ప్రసన్నురాలవుతుంది. వాళ్ల మనసులో శ్రద్ధ ఉండాలంతే. ఆ మాట చెప్పి సుధా గదిలోంచి బయటికి వెళ్తుంది. సౌమ్య ఏడుస్తూ ఇలా అంటుంది. దుర్గమ్మ, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నిన్ను భక్తితో పూజిస్తున్నాను. కానీ నేను నాట్యం ద్వారా నిన్ను ప్రసన్నురాల్ని చేయాలనుకుంటున్నాను. గర్భ ఆడి నేను ఇలాగే జీవితమంతా వికలాంగురాలిగా ఉంటానా? ఎప్పటికీ గర్భ ఆడలేనా? సౌమ్య ఒంటరిగా దుర్గమ్మ తల్లితో మాట్లాడుతూ ఎప్పుడు నిద్రపోయిందో అది తనకే తెలియలేదు. మరుసటి రోజు ఉదయం సౌమ్య కళ్ళు తెరిచేసరికి పొగరుబోతైన తన అక్క నతాషా అక్కడికి వస్తుంది. సౌమ్య, నిన్న రాత్రి మేము చాలా ఎంజాయ్ చేశాం. గర్భ ఆడటం అంటే అదొక స్పెషల్ ఎంజాయ్మెంట్. సౌమ్య చాలా అమాయకంగా నతాషాతో ఇలా అంటుంది. అక్క, గర్భ ఎంజాయ్ చేయడానికి ఆడకూడదు. అమ్మవారిని ప్రసన్నురాల్ని చేసుకోవడానికి ఆడతారు. ఆ మాట విని నతాషా పూర్తిగా ఫిట్గా ఉన్నందుకు, అందంగా ఉన్నందుకు చాలా పొగరుగా, కోపంగా తన చెల్లెలు సౌమ్యతో ఇలా అంటుంది. అందరూ గర్భాన్ని ఎంజాయ్ చేయడానికి ఆడతారా, లేకపోతే దుర్గమ్మని ప్రసన్నురాల్ని చేయడానికి ఆడతారా అని నువ్వు చెప్పకు. నిజం ఏంటంటే నువ్వు గర్భ ఎప్పటికా ఆడలేవు. ఎందుకంటే నువ్వు అవిటిదానివి. అసలు నడవడానికి కూడా నీకు చేతికర్రలవసరం. అయినా నీలాంటి అవిటిదాని పూజలకు దుర్గమ్మ ఎప్పటికీ ప్రసన్నురాలవ్వదు. అప్పుడే అక్కడికి సుధా వస్తుంది. చాలు నతాషా, సౌమ్య అవిటిది అయితే ఆ విషయంలో తన తప్పు ఏమీ లేదు. ఏం అక్కవి నువ్వు? నీ చెల్లెలునే అవమానిస్తున్నావు. అవమానించట్లేదు, నేను నిజం చెప్తున్నాను. ఆ మాట చెప్పి నతాషా కోపంగా కాళ్ళిడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సమయం అలాగే గడుస్తుంది. ఒకరోజు సుధా తన భర్త రాజేష్తో దిగులుగా ఇలా అంటుంది. మన 2 అమ్మాయిలు పెళ్ళిడుకొచ్చారు. కానీ నాకు సౌమ్య గురించి చాలా కంగారుగా ఉంది. నీకు మాత్రమే కాదు, సౌమ్య గురించి నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ మనం సౌమ్య కారణంగా నతాషాని ఇగ్నోర్ చేయలేము. రాజేష్ నతాషాకి రాహుల్ అనే అబ్బాయితో సంబంధం కుదురుస్తాడు. నిశ్చితార్థం వేడుక 5 స్టార్ హోటల్లో జరుగుతుంది. సుధా రెడీ అయ్యి సౌమ్య గదిలోకి వెళ్లేసరికి, ఇదేంటి సౌమ్య, నువ్వు తయారవ్వలేదు? లేదమ్మా, నేను వెళ్లడం లేదు. సౌమ్య, మీ అక్కకి ఎంగేజ్మెంట్ జరగబోతోంది. ఒకవేళ నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళకపోతే ఎంగేజ్మెంట్ ఆగిపోతుందా? అయినా అక్కకి నేనంటే ఇష్టం లేదు. నేను అక్క ఫంక్షన్కి వెళ్లి తనని ఎగతాళి చేయదలుచుకోలేదు. అర్థమైంది. ఖచ్చితంగా సౌమ్య ఏదో ఒకటి నిన్ననే ఉంటుంది. నష్టమేముందమ్మా? అక్క మాటల్లో తప్పేమీ ఉండదు కదా. ఒకవేళ తను నన్ను వికలాంగురాలు అంటే ఏమవుతుంది? నేను అవిటిదాన్నే కదా. నువ్వెళ్ళమ్మా, నేనింట్లోనే ఉంటాను. సుధా సౌమ్యకి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కాని సౌమ్య వెళ్లలేదు. అలా కాలం గడుస్తుంది. అలా సౌమ్య జీవితంలో
21వ నవరాత్రి వస్తుంది. ఒకరోజు సాయంత్రం రాహుల్ ఉన్నట్టుండి సౌమ్యాని కలవడానికి సౌమ్య వాళ్ళింటికి వెళ్తాడు. సౌమ్య తండ్రితో అతను, మా కాలనీ వాళ్ళు గర్భా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మా అమ్మ కోరిక ప్రకారం నేను నతాషా ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. రాహుల్ మాట విని రాజేష్ నవ్వుతూ ఇలా అంటాడు, నువ్వు తిన్నగా చెప్పొచ్చు కదా బాబు, నువ్వు నీ కాబోయే భార్యతో గర్భ ఆడాలనుకుంటున్నానని. నాకేం అభ్యంతరం లేదు. మొబైల్స్ ఉన్న ఈ కాలంలో నువ్వు నీ కాబోయే భార్యతో గర్భ ఆడడానికి నన్ను పర్మిషన్ అడగటానికి వచ్చారు. నాకు ఇది చాలా సంతోషకరంగా అనిపిస్తుంది బాబు. ఆ మాట చెప్పి రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఉన్నట్టుండి రాహుల్ దృష్టి దూరంగా కూర్చుని ఉన్న సౌమ్య మీద పడుతుంది. రాహుల్ నెమ్మదిగా నడుచుకుంటూ సౌమ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి తన ఫియాన్సే నతాషా వస్తుంది. తను నా చెల్లెలు, పాపం వికలాంగురాలు, అందుకే ఒకే చోట ఉంటుంది. నువ్వు నాకు చెప్పనే లేదు నీకు ఒక చెల్లెలుందని. అరే, నష్టమేముంది? ఉంటుంది. నేను తెలుసుకోవాలి కదా నాకు ఒక మరదలుందని. ఆ మాట చెప్పి రాహుల్ సౌమ్యతో, పద సౌమ్య, నువ్వు కూడా మాతో పాటు గర్భ ఆడడానికి రా. ఆ మాట విని సౌమ్య ఎంతో ఆశ్చర్యపోతుంది. లేదు బావగారు, నేను రాలేను. మీరు చూస్తున్నారు కదా, నేను అవిటిదాన్ని. నన్ను ఎగతాళి చేయాలనుకుంటున్నావా? అలా అనకూడదు నతాషా. సౌమ్య, నువ్వు గర్భ ఆడలేకపోవచ్చు, కానీ ఏం పర్వాలేదు. నువ్వు ఒక చోట కూర్చొని గర్భ చూడొచ్చు కదా. సౌమ్య ఎంతగానో కాదంటుంది, కానీ రాహుల్ మాట వినలేదు. ఇక విసిగిపోయి సౌమ్య రాహుల్ ఇంకా తన అక్క నతాషాతో గర్భా కార్యక్రమానికి చేరుకుంటుంది. కూర్చుని అందరూ గర్భా ఆడటం ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంది. ఉన్నట్టుండి గుంపులో నుంచి ఒక అందమైన స్త్రీ బయటికొచ్చి సౌమ్యతో ఇలా అంటుంది, నువ్వెక్కడ కూర్చుని ఏం చూస్తున్నావు? పద, గర్భ ఆడదాము. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు కనిపించలేదా? నేను నడవలేను. మరి నేను గర్భ ఎలా ఆడతాను? నువ్వు అవిటిదానివని ఎవరన్నారు? అవిటి వాళ్ళెవరుంటే ఎదుటి వాళ్లను అవిటి వాళ్ళు అనుకున్నవాళ్లు. సరేలే. ఆ మాట చెప్పి అందమైన స్త్రీ నతాషాని పైకి లేపుతుంది. నతాషా ఆశ్చర్యానికి హద్దులే ఉండవు. తను చూస్తుంది, తన 2 కాళ్ళు సరిగ్గా ఉంటాయి. చూసావా, ఇది నీ మనసులో ఉన్న భ్రమ, అవిటిదానివి అని. పద, నువ్వు నాతో పాటు గర్భ ఆడు. సౌమ్య సంతోషంగా ఆ అందమైన స్త్రీతో గర్భ ఆడటం మొదలు పెడుతుంది. గర్భ ఆడుతూ ఆడుతూనే ఉన్నట్టుండి ఆ స్త్రీ అక్కడి నుంచి మాయమైపోతుంది. తను మాయమైన వెంటనే సౌమ్యకి మళ్లీ నడవటం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తను అక్కడే పడిపోతుంది. తను పడిపోగానే రాహుల్, నతాషా అక్కడికి వస్తారు. సౌమ్య, నువ్వు చేతికర్రలు లేకుండా ఇక్కడి దాకా ఎలా వచ్చావు? సౌమ్య నతాషా మాటకి సమాధానం చెప్పలేదు. కాసేపటి తర్వాత సౌమ్య తన ఇంటికి చేరుకుంటుంది. మరుసటి రోజు రాహుల్ సౌమ్యాని మళ్లీ గర్భా ప్రోగ్రాంకి తీసుకువెళ్తాడు. సౌమ్య ఒక చోట కూర్చునుంటుంది. అప్పుడే చాలా అందంగా ఉన్న ఒక స్త్రీ మళ్లీ వస్తుంది. అరే, నువ్వు మళ్లీ ఇక్కడే కూర్చున్నావా? నాతో పాటు పద, గర్భ ఆడదాం. నిన్న మీరు గర్భ ఆడుతూ ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయారు? నువ్వేదో భ్రమపడినట్టున్నావు. నేనేమి భ్రమపడ్డం లేదు. మీరు మాయమయ్యాక నా ఆశ్చర్యానికి హద్దులే లేవు. మరి నువ్వు లేచి నిలబడినప్పుడు, నాతో గర్భ ఆడినప్పుడు నీకు ఆశ్చర్యంగా అనిపించలేదా? ఆ మాట చెప్పి అందమైన స్త్రీ సౌమ్యని మళ్లీ పైకి లేపుతుంది. సౌమ్య చూసేసరికి తన కాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి. చూశావు కదా, నిన్న కూడా నేను నీకు చెప్పాను, ఇది నీ భ్రమ అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు వికలాంగురాలివి అనే విషయం నీ మనసులో నుంచి తొలగించు. ఆ తర్వాత నువ్వెప్పటికీ అలా ఉండవు. సరే, గర్భ ఆడదాం పదా. సౌమ్య మళ్లీ అంతా మర్చిపోయి ఆ అందమైన స్త్రీతో గర్భ ఆడుతుంది. కాసేపట్లోనే ఆ అందమైన స్త్రీ మళ్లీ మాయమవుతుంది. అప్పుడే అక్కడికి నతాషా రాహుల్తో పాటు వస్తుంది. సౌమ్య, నువ్వసలు ఎలా నిలబడ్డావు? నతాషా మాట విన్నాక సౌమ్య పూర్తిగా ఆశ్చర్యపోతుంది. ఉన్నట్టుండి సౌమ్య మళ్లీ పడిపోతుంది. నతాషా ఎంతగానో అడుగుతుంది, కానీ సౌమ్య నతాషా మాటలకు సమాధానం చెప్పలేదు. సౌమ్య ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు సౌమ్య మళ్లీ వెళ్తుంది. ఆ అందమైన స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆ అందమైన స్త్రీ రాలేదు. నవరాత్రి 9వ రోజు సౌమ్య ఆ స్త్రీ గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది. తనలో తను ఇలా అనుకుంటుంది, ఆ అందమైన స్త్రీ అనింది కదా, నా మనసులో అపోహ ఉన్నంత వరకు అవిటిదాన్ని అని, అవిటిదానిలాగే ఉంటాను అని. అంటే దీని అర్థం, నేను నా మనసులో నమ్మకాన్ని పెంచుకోవాలి, నేను అవిటిదాన్ని కాదు అని. ఆ మాట చెప్పి సౌమ్య దీర్ఘంగా ఆలోచిస్తుంది. తాను అవిటిదాన్ని కాదు అనుకుంటుంది. ఆ మాట అనుకుంటూ సౌమ్య ఆశ్చర్యంగా ఉండిపోతుంది. తన కాళ్ళు సరిగ్గా పనిచేస్తుంటాయి.
తను సంతోషంగా గర్భ ఆడడంలో బిజీ అయిపోతుంది. అంతలో అక్కడికి రాహుల్ నతాషా వస్తారు. సౌమ్య, నీకు నయమైపోయింది. ఈ చమత్కారం ఎలా జరిగింది? నిజానికి నేనసలు అవిటిదాన్ని కానే కాదు. ఇప్పుడు నేను అమ్మవారిని స్వయంగా నా చేతులతో నిమజ్జనం చేస్తాను. మరుసటి రోజు తన కుటుంబంలో సౌమ్య అమ్మవారి నిమజ్జనం కోసం అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకుందో లేదో అంతలోనే రంగురంగుల కిరణాలతో దుర్గమ్మ విగ్రహం సాక్షాత్తు దుర్గమ్మ తల్లిగా ప్రత్యక్షమవుతుంది. అది చూసి సౌమ్య, రాహుల్, నతాషా, సుధా ఇంకా రాజేష్ ఆశ్చర్యానికి గురవుతారు. దుర్గమ్మ సౌమ్య వైపు చూసి నవ్వుతూ ఇలా అంటుంది. నీకు గర్భ ఆడాలని చాలా ఆశగా ఉంది కదా. నాకు నీ మనసులో మాట తెలుసు. నువ్వు నాట్యంతోనే నన్ను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించావు. కాని చూడు, నీ మనసులోని నిజమైన శ్రద్ధను చూసి నేను స్వయంగా నీతో గర్భ ఆడటానికి ఉత్సాహంగా వచ్చాను. ఆ మాట వినగానే సౌమ్య ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది. అంటే దీనర్థం ఎవరైతే అందమైన స్త్రీ నాతో గర్భ ఆడిందో అది మీరేనా? అవును సౌమ్య, అది నేనే. నేను నా భక్తుల్ని ఎప్పటికీ నిరాశపడనివ్వను. ఇక నీకు నడవడానికి ఎప్పుడూ కూడా చేతికర్రల అవసరం ఉండదు. ఆ మాట చెప్పి దుర్గమ్మ రంగురంగుల కిరణాలతో మళ్లీ విగ్రహం తయారు చేయడంలో నిమగ్నమవుతుంది.